రేపు విజయవాడలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అభినందనీయమైన చర్య. ప్రజలందరూ కూడా ఓట్లు వేయడానికి తరలి రావటం, అత్యధిక ఉష్ణోగ్రతలను కూడా లెక్క చేయకోకుండా ఓటింగ్లో పాల్గొని అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ చేయటం అభినందనీయం. మరి ఇప్పుడు సమస్య చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ మంది ఓటర్లు తరలి వచ్చి ఓట్లు వేశారని ఈయన సమస్య, లేకపోతే అసలు ఆయన సమస్య ఏమిటో ఆయనకు అర్థమైందో లేదో కూడా ఆయన ఆడుతున్న డ్రామాను చూస్తుంటే ప్రజలకు అర్థం కావట్లా. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఇవే ఈవీఎంలు వాడుకొని ఆయన విజయం సాధించారు. విజయం సాధించినప్పుడు అప్పుడు కూడా ఎన్నికలకి తర్వాత కౌంటింగ్కి కొంత సమయం ఉన్నా కూడా ఏ రోజు ఈవీఎంల గురించి మాట్లాడాల. మరి ఆయన ఆ ఈవీఎంల ద్వారా వచ్చిన ఫలితాలను ఆధారంగా చేసుకుని ఆయన ముఖ్యమంత్రి అయిపోయి 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మరి ఈరోజు ప్రతిపక్షాలు కూడా ఢిల్లీలో కూర్చుని ప్రతిపక్షాలందరూ కూడా పిలిచారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చినట్టుంది. మరి అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈవీఎంలని వ్యతిరేకించేట్లయితే మొన్న 3 రాష్ట్రాల్లో సాధించిన విజయాన్ని కూడా వాళ్ళు తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే అది కూడా వాళ్ళకి తప్పుడు ఫలితాన్ని ఇచ్చిందని చెప్పేసి భావిస్తున్నారా? ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి మనసులో ఏది చూస్తే అదే పాడిందే పాట అన్నట్టు ఉంది తప్పితే దానికి ఒక ఆధారం కానీ ఏమీ లేకపోవడం చాలా శోచ్యం అని చెప్పేసి మనం చేస్తున్నాం. మాట్లాడితే ఆయనకు అవసరం వచ్చినప్పుడేమో రాజ్యాంగం కావాలి, ఆయనకి అవసరం లేనప్పుడు మాత్రం రాజ్యాంగాన్ని చిట్టు కాగితంలాగా పరిగణలో తీసుకుంటాడు. రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించిన, అంబేద్కర్ గారి పేరు వాడుకుంటూ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాల్లో రాజ్యాంగ వ్యవస్థల్ని, గవర్నర్ వ్యవస్థను కానివ్వండి, స్పీకర్ వ్యవస్థను కానివ్వండి, ఏ విధంగా అపహాస్యం పాలు చేశాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. 23 మంది ఎమ్మెల్యేలని నిస్సిగ్గుగా మార్కెట్లో పశువులు కొన్నట్టు కొని ఆయన పార్టీలో చేర్చుకుని వాళ్ళకి మంత్రి పదవులు కూడా అంటకట్టినప్పుడు అంబేద్కర్ గారు కానీ, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కానీ గుర్తురాలదా అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఈరోజు ఏమి సాధించాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్తో ఆయన వివాదానికి వెళ్ళాడో ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే ఈవీఎంలో పనితీరు మీద ఆయనకి సందేహాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు కూడా లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ రిక్వెస్ట్ని ఆధారంగా చేసుకుని వీరిని చర్చలకి ఆహ్వానించడం కూడా జరిగింది నాకు తెలిసినంత వరకు. దాంట్లో ఎలక్షన్ కమిషన్కి అభ్యంతరం ఏంటంటే హరిప్రసాద్ అనే వ్యక్తి ఈవీఎం దొంగతనాల్లో రిమాండ్కి వెళ్ళి ఉన్నారు కాబట్టి అతనితో చర్చించడానికి మేము సిద్ధంగా లేవని అన్నారు. ఒకవేళ నిజంగా ఈవీఎంలే సమస్య అయితే హరిప్రసాద్ని మార్చి ఇంకొకరిని పంపించవచ్చు కదా. అంటే ఆయనకి ఈవీఎంలు కాదు సమస్య, ఇక్కడ వివాదాన్ని సృష్టించాలి. వివాదాన్ని సృష్టించి తన ఓటమికి తన తప్పిదాలు, తన వైఫల్యాలు కారణం కాదు, ఈవీఎంల మూలంగానే నేను గెలిచాను, ఓడిపోయాను, లేకపోతే నేను గెలిచేవాడిని అని చెప్పేసి చెప్పుకుంటానికి కారణాలు ఎదుర్కొన్నాడు తప్పితే వేరేది కాదని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. అది అర్థం కాంది. ఆయన నేనే గెలుస్తున్నానని చెప్తున్నాడు. ఆయన ఆఖరికి పదవి స్వీకారానికి కూడా ముహూర్తం పెట్టుకున్నట్టున్నాడు. మరి ఇంకా ఆయనకి సమస్య ఏమిటి? ఈవీఎంల పని ఏమిటి? ఎన్నికలు నిర్వహించడం, ఎన్ని ఓట్లు పోలేని తనకి, ప్రతిపక్షానికి ఎన్ని ఓట్లని కదా తనే చెప్పేసుకుంటున్నాడు. ప్రజలందరూ కూడా తనకే ఓటు వేశారని, పలానా తేదీన నేను ప్రమాణ స్వీకారం చేస్తానని. మరి ఇప్పుడు ఏంటి, ఆయన ప్రమాణ స్వీకారం చేయొద్దనుకుంటున్నాడా? అసలు ఏంటి సమస్య అర్థం కాకుండా ఇదంతా కూడా గందరగోళం సృష్టించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ 5 సంవత్సరాల పరిపాలనకి చెంపపెట్టులాగా ప్రజలందరూ కూడా నిన్న 11వ తారీఖున ఓటు వేశారనే విషయాన్ని ఆయన గుర్తించి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్న తప్పితే వేరేది కాదని చెప్పేసి మనం చేస్తాను. నేను రాజ్యాంగం గురించి మాట్లాడతాడు. పంచాయతీరాజ్ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసేసి జన్మభూమి కమిటీలు అని చెప్పేసి ఎటువంటి బాధ్యత లేని ఒక కమిటీని వేసి మొత్తం పరిపాలన వాళ్ళ చేతుల్లో పెట్టి
ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారని చెప్పేసి మనం చేస్తాను నేను. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరినీ కూడా ఆ జన్మభూమి కమిటీ చేతుల్లో బానిసలుగా చేసి ఒక కీచకల కమిటీ ఒకటి పెట్టి ఆయన పరిపాలన చేసి ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడంటే చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి మనం చేస్తాను నేను. ఆయనకి ఏది ఇష్టం వస్తే అది మాట్లాడుతాను. నరేంద్ర మోడీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. 4 సంవత్సరాలు ఆయనతో కాపురం చేసినప్పుడు నరేంద్ర మోడీ తప్పిదాలు కానివ్వండి, నరేంద్ర మోడీ అవినీతి కానివ్వండి, నరేంద్ర మోడీ వ్యవస్థలు చిన్నాభిన్నం చేసే విషయాన్ని 4 సంవత్సరాలు గుర్తించలేదని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఒకవేళ నరేంద్ర మోడీ తప్పులు చేస్తున్నాడో లేకపోతే అవినీతి పరుడో లేకపోతే ఏదైనా అయితే నువ్వు 4 సంవత్సరాలు ఏ ఒక్కరోజైనా సరే కనీసం ఆ ప్రభుత్వంలో నుంచి బయటకు వచ్చే రోజైనా సరే నరేంద్ర మోడీ చేసిన విషయాల గురించి నువ్వు ఒక్క మాట ఈ దేశ ప్రజలకు చెప్పావా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే నీ నోటికి ఏది వస్తే అది మాట్లాడతాం తప్పితే నువ్వు వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి ఈ రాష్ట్రంలో వ్యవస్థలు ఏం పనిచేస్తున్నాయండి? న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించావు, స్పీకర్ వ్యవస్థని, ఆఖరికి అసలు గవర్నమెంట్నే నీకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా నువ్వు నీ కొడుకు అదేదో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా నడిపారు తప్పితే దీని ఒక రాజ్యాంగబద్ధ ప్రభుత్వంలాగా నడిపావా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దీని అంతటికీ కూడా మొన్న 11వ తారీఖున ప్రజలు జవాబు చెప్పారు. దాన్ని తప్పించుకోవటానికి అది సాధ్యం కాదు చంద్రబాబు నాయుడు గారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమం. వారు తీర్పు ఇచ్చేశారు. నువ్వు ఆ తీర్పు నుంచి నువ్వు కాదు కదా, ఎవరు వచ్చినా కూడా దాన్ని ఆపేది లేదు. నువ్వు ఎంత యాగి చేసినా, నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా, ఆఖరి ఢిల్లీలో కాదు హిందూ మహాసముద్రం మధ్యలోకి వెళ్ళి బాచీ పెట్టేసుకుని దీక్ష చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఆపలేవనే విషయాన్ని గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను.